హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనసే మౌనం ఛానల్కి స్వాగతం అండి. ఆనాటి నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు గారి గురించి మాట్లాడుకుందాం. గొల్లపూడి మారుతీరావు గారు పుట్టిన తేదీ 1939 ఏప్రిల్ 14న జన్మించారు. వీరిది విజయనగరం జిల్లా నందబలగ గ్రామం. వీరిది బ్రాహ్మణ కుటుంబం. మారుతీరావు గారు తండ్రి పేరు సుబ్బారావు, తల్లి పేరు అన్నపూర్ణ. మారుతీరావు గారి భార్య పేరు శివకామ సుందరి. వీరికి 3 కొడుకులు, సుబ్బారావు, రామకృష్ణ, శ్రీనివాసు. భార్య తరపు బంధువులు సి నారాయణ రెడ్డి గారు. ఈయన సినీ పాటల రచయిత. ప్రముఖులు కాళోజీరావు గారు, నారాయణరావు గారు. ప్రముఖ రచయిత శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారు. గొల్లపూడి మారుతీరావు గారి కొడుకు శ్రీనివాసు సినీ షూటింగ్ సమయంలో ప్రమాదవశాత్తు నీళ్ళల్లో మునిగి చనిపోయారు. గొల్లపూడి మారుతీరావు గారు 250 చిత్రాల్లో నటించారు. ఆయన సహాయ పాత్ర, విలన్ పాత్రలో, హాస్య పాత్ర, కుటుంబ పాత్రలో నటించారు. మారుతీరావు గారు రచయిత, నటుడు, వ్యాఖ్యాత, విలేకరి, నాటక రచయిత. మారుతీరావు గారు 1963 డాక్టర్ చక్రవర్తి తొలి చిత్రం. ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా నంది అవార్డు గెలుచుకున్నారు. 1965 ఆత్మగౌరవం ఈ చిత్రానికి ఉత్తమ రచయితగా నంది అవార్డు గెలుచుకున్నారు. 1989 కళ్ళు ఉత్తమ రచయితగా నంది గెలుచుకున్నారు. 1991 మాస్టారి కాపురం ఉత్తమ సంభాషణ రచయితగా నంది అవార్డు గెలుచుకున్నారు. ఇతర పురస్కారాలు 2002 రాజ్యలక్ష్మి ఫౌండేషన్ విశిష్ట పురస్కారం దక్కించుకున్నారు. 1975లో కళ్ళు అనే నాటకానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం. 1985 రామాయణంలో భాగవతం అనే చిత్రానికి ఉత్తమ సహాయ నటుడిగా అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ గారి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు మారుతీరావు గారు. 1987 సంసారం ఒక చదరంగం అనే చిత్రానికి ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎంపికయ్యారు. 2017 ఆంధ్రప్రదేశ్ నుండి ఉగాది సందర్భంగా కళారత్న పురస్కారం. నాటకాలకు రచయితగా అనేక రాష్ట్ర అవార్డులు గెలుచుకున్నారు మారుతీరావు గారు. డాక్టర్ చక్రవర్తిలో కూడా ఈ సినిమాలో ఫస్ట్గా కనపడతారండి గొల్లపూడి మారుతీరావు గారు. గొల్లపూడి మారుతీరావు గారు నటించిన కొన్ని చిత్రాలు చెప్పుకుందామండి. స్వాతిముత్యం, ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, తరంగిణి, త్రిశూలం, స్వాతిముత్యం, సంసారం ఒక చదరంగం, పండంటి కాపురానికి 12 సూత్రాలు, ముక్కు పొడక, మంగమ్మ గారి మనవడు, ఇది పెళ్ళంటారా, ఛాలెంజ్, పోలీసు భార్య, బలరామకృష్ణులు, ఇంకా అనేక చిత్రాల్లో నటించి మెప్పించారండి. నటించడం కాదండి, ఆ రోజుల్లో జీవించేసేవారు. గొల్లపూడి మారుతీరావు గారి నటన అంటే ఎంతమందికి ఇష్టం అండి. నాకైతే చాలా ఇష్టం అండి. ఆయన నటించిన చిత్రాలు 250 చిత్రాల పైన నటించారండి. ఏమైనా తప్పులు మాట్లాడుంటే మన్నించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మనసే మౌనం ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.